నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యూయార్క్ మేయర్గా మామ్ధానీ ప్రమాణం, 2 ఖురాన్ ప్రతులపై ప్రమాణం. శబరిమల ఆలయం నుంచి ఎక్కువ మొత్తంలోనే బంగారం చోరీ, సిట్ నివేదిక. మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తామని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ ప్రక్షాళన జరుగుతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటాము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు. నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతోంది. చాలా దేశాల్లో నదీ పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కొనసాగుతోంది. మూసీ నది అనంతగిరిలో మొదలై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈసా, మూసా నదులు బాపుఘాట్ దగ్గర కలుస్తాయి. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాం. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశాం. ప్రణాళికాబద్ధంగా మూసీ ప్రక్షాళన జరుగుతోంది. ఈసా, మూసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం. 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తాం. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ పై క్లారిటీ వస్తోందని వారు తెలియజేశారు. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర్ 112వ మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మాంధానీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెల్లవారుజామున న్యూయార్క్ ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. మాంధానీ కుటుంబ సభ్యులు, సలహాదారులు, సన్నిహితులు హాజరయ్యారు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి దక్షిణవాసిగా, తొలి ముస్లింగా, 2వ పిన్న వయస్కుడిగా మాంధానీ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనతో స్టేట్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణం చేయించారు. ఇక మాంధానీ 2 ఖురాన్ ప్రతులపై ప్రమాణం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా భార్య రమా దువాజీ పక్కనే ఉన్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం చేపట్టిన సమయంలో బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడి నుంచి ఇప్పటికే కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం తాజాగా కొత్త నివేదిక రిలీజ్ చేసింది. అనుమానిత వ్యక్తులు అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులోనే బంగారాన్ని చోరీ చేసినట్లు సిట్ బృందం పేర్కొంది. ఇక కొల్లాం విజిలెన్స్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో సిట్ ఆ అనుమానాలు వ్యక్తం చేసింది. స్పాన్సర్ ఉన్నికృష్ణ పొట్టి, స్మార్ట్ క్రియేషన్ సీఈఓ పంకజ్ బండారి, నగల వ్యాపారి గోవర్ధన్ రొద్ధంను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ తన పిటిషన్లో కోరింది. సుమారు 43 కిలోల బరువున్న బంగారం పూసిన కాపర్ ప్లేట్లను ఎలక్ట్రోప్లేటింగ్ కోసం ప్రధాన నిందితుడు పొట్టికి అప్పగించారు. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ చేశారు. అయితే ఆ ప్రక్రియ చేపట్టిన సమయంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తించారు. కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపాయి. జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గన్మెన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు ఆయన కొడుకు భరత్ రెడ్డితో కూడా కొనసాగుతోంది. సూర్యనారాయణ రెడ్డి ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టడంతోనే ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అతని అనుచరుల కుట్రల్ని సాయించమని, అన్నిటికీ సమాధానం చెప్తామని అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బళ్ళారిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇక బళ్ళారిలో ప్రధాన రహదారులు ఎవరి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఇక మొత్తానికి ఫ్లెక్సీ విషయంలో చెలరేగిన వివాదం గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరిపే వరకు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు మనకు తెలుస్తోంది. ಸರ ಸರ ಏನು ಏನು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿದ್ದೀನಿ ಇಲ್ಲ ನಾನು ಏನಪ್ಪ ಹಾಂ ನೋಡಿ, ಅವನು ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳಲ್ಲಿ ವೈಫಲ್ಯ ಆಗಿ ಈ ನಗರ ಶಾಸಕ ಅವರಪ್ಪ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ
ಇಬ್ಬರು ಕ್ರಿಮಿನಲ್ಸ್ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ ಗೌಡ. ಬಳ್ಳಾರಿ ರಾಜಕಾರಣ ಈ ಕ್ರಿಮಿನಲ್ ಫಿಗರ್ ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಅವನು ಸಿಟಿಯಲ್ಲಿ ಡೆವಲಪ್ಮೆಂಟಲ್ಲಿ ಫೇಲ್ಯೂರ್ ಆಗಿಬಿಟ್ಟು ಮನೆ ಮೇಲೆ ಬಂದು ರೌಡಿಗಳನ್ನ ಕಲಿಸಿ ಪೋಸ್ಟರ್ ನೆಪದಲ್ಲಿ ಇಲ್ಲಿರುವಂಥವ್ರೆಲ್ಲರೂ ಹೊಡೆದು ಬಡಿದು ಇಲ್ಲಿ ಶ್ರೀರಾಮುಲವರು ಗೊತ್ತಾಗಿ ಪೊಲೀಸರನ್ನು ಕರೆಸಿ ಶ್ರೀರಾಮುಲು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ಅರ್ಥ ಆಯ್ತು. ಅವನು ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಶ್ರೀರಾಮುಲು ಹೋಗಂತಂದ್ರು ಕೂಡ ಅವನು ಹೋಗಲಿಲ್ಲ. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. ಪೊಲೀಸರು ಕೂಡ ಸುಮ್ಮನೆ ಕೈ ಕಟ್ಕೊಂಡು ಕುಂತಿದ್ರು. ನಾನು ಗಂಗಾವತಿಯಿಂದ ಬಂದಿದ್ದ ಕಾರ್ ಇಳಿತಾ ಇದ್ದೀನಿ, ಫೈರಿಂಗ್ ಮಾಡೋದು ಶುರು ಮಾಡಿದೆ. బళ్ళారి బ్యానర్ రంగారెడ్డి జిల్లా బుచ్చిరెడ్డి పౌల్ట్రీ ఫామ్ వద్ద మద్యం మత్తులో టవేరా వాహనాన్ని నడుపుతూ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఇక తౌటి శ్రీకాంత్ సంయం గిరి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్వరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినా వినకుండా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారని మహేశ్వరం పోలీసులు తెలిపారు. ఒకేసారి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం పోరన్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడును సినిమా హీరో సుమన్ అభినందించారు. శుక్రవారం దర్శనానికి వచ్చిన సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సినిమా హీరో సుమన్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రము ప్రసాదము అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో చెంచు గిరిజనులకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించడం ఒక చారిత్రక నిర్ణయమని వారు అన్నారు. అందుకు పోతుగుంట రమేష్ నాయుడికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, హిందూ ధర్మం సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండి ఆచరించాలని సినిమా హీరో సుమన్ తెలిపారు.
రాయలసీమ నీటి హక్కులపై ఆడియో పాటను ఆవిష్కరణ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆవిష్కరించింది. రాయలసీమ సస్యశ్యామలం చేసే దిశగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి పాలకులపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక చైతన్య గీతాన్ని ఆవిష్కరించింది. గత 2 ఏళ్లుగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవాల్లో పాల్గొంటున్న 7 సంవత్సరాల బాలుడు యువన్ ఈ ఆడియో పాటను విడుదల చేశారు. నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ ఈ పాట రాయలసీమ సమాజంలో మరింత చైతన్యాన్ని కలిగించి సాగునీటి హక్కుల సాధన దిశగా ప్రజలకు ప్రేరణ ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధనా సమితి చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టి రాయలసీమలో సాగునీటి ఉద్యమానికి బలమైన పునాది వేసిందని తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో గుండ్రేవుల రిజర్వాయర్, ఇక ఆర్డీఎస్ కుడికాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు పాలనా అనుమతులు సాధించడంతో పాటు పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయించడంలోనూ, శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా కృష్ణానది యాజమాన్య బోర్డు రూల్ కర్వ్ సాధించడంలో సమితి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యూయార్క్ మేయర్గా మామ్ధానీ ప్రమాణం, 2 ఖురాన్ ప్రతులపై ప్రమాణం. శబరిమల ఆలయం నుంచి ఎక్కువ మొత్తంలోనే బంగారం చోరీ, సిక్ నివేదిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.